కొల్లేరు ముంపు ప్రాంత వాసులకు ప్రభుత్వం అండగా ఉంటుందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ హామీ ఇచ్చారు. కొల్లేరు ముంపు ప్రాంత వాసులకు ప్రభుత్వం అండగా ఉంటుందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులోని ఉప్పుటేరు వద్ద వరద ఉధృతిని సోమవారం పరిశీలించారు. అనంతరం మందపాడులోని ముంపుకు గురైన వరి పొలాలను, సిద్ధాపురం, చినిమిడిపాడులోని ముంపు ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట జనసేన పార్టీ ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తిక నాగరాజు, మోటుపల్లి రామవర ప్రసాద్, గొట్టుముక్కల సత్యనారాయణరాజు, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ కోరా రామ్మూర్తి, గొంట్ల గణపతి, బీజేపీ నాయకులు సింగుటూరి చిట్టిబాబు, కట్రెడ్డి ఏడుకొండలు, జనసేన పార్టీ నాయకులు గవరా లక్ష్మి, తోట వాసుతో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో చక్కటి వసతులు ఏర్పాటు చేశాం. అది ఇప్పుడే నేను దాన్ని సందర్శించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో, పునరావాస కేంద్రంలో ఉన్నటువంటి వారందరూ కూడా ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక 3 పార్టీల కార్యకర్తలు, ఇతర స్వచ్ఛంద సంఘాలు, ఎన్జిఓలు చాలా చక్కటి ఏర్పాట్లు మాకు చేశారనేటువంటి ఒక సంతృప్తిని వారందరూ కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఇకపోతే ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి సమస్య మెయిన్ కిక్కిసి కానీ గుర్రపు డెక్క కానీ దాని మీద ప్రతి సంవత్సరం తీసేటువంటి కార్యక్రమం లేదు. గత 5 ఏళ్ళు పూర్తిగా నిర్లక్ష్యం. ఇవాళ ఏదైతే వర్షాలు వచ్చిన వెంటనే ఏదైతే గుర్రపు డెక్కని పెద్ద ఎత్తున తొలగించడం కారణంగా కలెక్టర్ గారు చొరవ తీసుకోవడం, స్థానిక శాసనసభ్యులు రఘురామకృష్ణరాజు గారు చొరవ తీసుకోవడం, అదేవిధంగా రైల్వే వారు కూడా ఏదైతే కొంత చొరవ తీసుకుని వారు కూడా ఈ సహాయ కార్యక్రమాలకి స్పందించడం జరిగింది. ఏదైతే కొత్తగా నిర్మించినటువంటి రైలు వంతెన ఉన్నదో, ఇటువంటి నీరు ప్రవహించినటువంటి ఎక్కువగా వచ్చినటువంటి సందర్భంలో మరి అక్కడ ఏదైతే కాలమ్స్ ఉన్నాయో వాటి సైజు హెవీగా ఉండడం వల్ల, అదేవిధంగా కాలమ్స్ సంఖ్య కూడా ఎక్కువగా ఉండడం వల్ల అటు నుంచి వచ్చేటువంటి ఫ్లో ఏదైతే ఉందో దానికి కొంచెం అడ్డంకిగా ఉండి నీరు త్వరితగతిన ప్రవహించేటువంటి పరిస్థితి కొంత ఆలస్యం అవుతూ ఉంది. అందుకు దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం అయితే ప్రవాహం చాలా స్పీడ్గా వెళ్తూ ఉంది. రాబోయేటువంటి 1-2 రోజుల్లో ఇదంతా కూడా రిలాక్స్ అవుతుంది అనేటువంటి ఆశ అయితే మాకైతే ఉన్నది. అయితే దీనికి శాశ్వత పరిష్కారం ఏం చేయాలనేటువంటి విషయం మీద తాత్కాలిక పరిష్కారం కాకుండా వర్షాలు వచ్చాక శాశ్వతంగా దీని సమస్యను ఏ రకంగా నిర్వహించాలనేటువంటి ఒక ఆలోచన నేను స్థానిక శాసనసభ్యులు, జిల్లా అధికారులతో అందరితో కూడా కలిసి రాష్ట్ర ప్రభుత్వంతో లేకపోతే కేంద్ర ప్రభుత్వం నుండి అయినా ప్రత్యేక గ్రాంట్ల ద్వారా ఈ డ్రెడ్జింగ్ వంటి కార్యక్రమాన్ని చేపట్టడం అవకాశం ఉంటే దాన్ని కూడా దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్, శాశ్వత పరిష్కారాన్ని నేను ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు, ఇక్కడ ఉన్నటువంటి కూటమిలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా కలిసి తప్పనిసరిగా ఈ సమస్యకు పరిష్కారం చూపెడతామని ఈ సందర్భంగా చెప్తాం. భారీ వర్షాల కారణంగా ఏదైతే బుడమేరు ఉప్పొంగి విజయవాడ నగరాన్ని ముంచివేసిందో అదే బుడమేరులోని అలాగే తమ్మిలేరు, రామిలేరులో నుంచి వచ్చినటువంటి నీరు కొల్లేరు సరస్సులోకి వచ్చి కొల్లేరు సరస్సు నుంచి ఏకైక అవుట్లెట్ గా ఉన్నటువంటి ఈ ఉప్పుటేరు ద్వారా సముద్రంలోకి వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఉంది. మరి ఏదైతే ఉప్పుటేరు ఉందో పూర్తిగా కిక్కీసు, గుర్రపు డెక్కతో నిండి ఉండటమే కాకుండా కొత్తగా కట్టినటువంటి రైల్వే బ్రిడ్జి వల్ల అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితుల్లో రఘురామకృష్ణరాజు గారు అలాగే కలెక్టర్ గారు ముందు చూపుగా మరి ఆ కిక్కీస్ తీయించే కార్యక్రమం మొదలెట్టారు. మరి తర్వాత మరి ఏదైతే ఈ రోడ్డు బ్రిడ్జ్ ఉందో అక్కడ ఉన్నటువంటి కిక్కీస్ను కూడా మరి లాంగ్ స్టిక్ తో గడిచిన 3 రోజులుగా పగలు రాత్రి తీయటం వల్ల ఉప్పుటేరు యొక్క నీటి ఒడి పెరగటం జరిగింది. మరి ఇవన్నీ కూడా మన కేంద్ర మంత్రివర్యులు శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు ఈరోజు పరిశీలించడానికి విచ్చేశారు. దాదాపు 10 సంవత్సరాల నుంచి ఉప్పుటేరుని తవ్వినటువంటి పరిస్థితి లేదు. మరి డ్రెడ్జింగ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. దాన్ని కూడా పూర్తి చేయడానికి శ్రీనివాస్ వర్మ గారు పూర్తి స్థాయిలో సహకరించాలని ఈ సందర్భంగా భారీ వర్షాలకి ఇవాళ ఉండి నియోజకవర్గం, ఈ ఆకివీడు పట్టణం, ఇక సంతానగర్లో 16-17 వార్డుల్లో అక్కడున్న సెంచి కాలనీ అంతా కూడా మునిగి అక్కడున్న ప్రజానీకం అంతా కూడా పునరావాస కేంద్రం కింద ఐకూడు హై స్కూల్లో పెట్టడం జరిగింది. మరియు అక్కడకున్న ప్రజానీకాన్ని పరామర్శించడానికి ఈరోజు కేంద్ర మంత్రివర్యులు శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు ఈరోజు వచ్చి అక్కడున్న నిర్వాసితులందరినీ కూడా పరామర్శించి ఇక్కడున్న ఉప్పుటేరు బ్రిడ్జి కూడా మరి గత వారం రోజుల నుంచి కూడా మరి స్థానిక శాసనసభ్యులు
కనుమూరు రఘురామకృష్ణరాజు గారు ఇక్కడ ప్రొక్లైన్ పెట్టి ఇక్కడ ఉన్న ఇక్కీస్ అంతా కూడా తొలగించి వాటర్ ఫ్లోను మరి వేగవంతంగా వెళ్ళడానికి కృషి చేస్తున్నారు. దాన్ని ఈ రోజు మన కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాస వర్మ గారు వచ్చి ఈ యొక్క ఉప్పుటేరు బ్రిడ్జి కాడికి వచ్చి ఈ యొక్క ఉప్పుటేరుని పరిశీలించి అలాగే ఇక్కడున్న ముప్పు పొలాలను కూడా మునిగిపోయిన వ్యవసాయ భూములన్నీ కూడా ఆయన పర్యవేక్షించున్నారు.